హలో అండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అండి. వెల్కమ్ బ్యాక్ అండి. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. ఇప్పుడైతే మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. చాలా వరకు కొంచెం కొంచెం మన పనుల వల్ల టైం కుదరట్లేదండి. నాకు అసలు వీడియోస్ అయితే చాలా ఉన్నాయన్నమాట, కుదరట్లేదు. ఈ పన్నీర్ బిర్యానీ అనే పన్నీర్ పలావ్ అని అనొచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసాం అనేది మీకు క్లియర్గా వీడియో చూపిస్తానండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పన్నీర్ అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అది తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన వరకు కూడా బయట ఉంచి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న పన్నీర్లోని చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీరా పౌడర్ అండి, అలానే కసూరి మేతి ఉంది కదా, అది కొంచెం నలిపేసి వేసేసుకొని కొంచెం పెరిగేసుకొని దాన్ని అయితే బాగా కలిపేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం రైస్ అయితే బాస్మతి రైస్ వాడదామండి. దీనిలోకి బాస్మతి రైస్ అయితే ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకుందాము. ఇద్దరికి అన్నట్టే అనమాట, ఎక్కువ కాదు. అలానే మనం మనకి మనుషులు బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇగోండి, ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ వేసుకున్నాము. ఈ రైస్ని ఒకసారి కడిగేద్దామండి. ఈ కడిగిన ప్రాసెస్ కూడా కొంతమందికి తెలియక ఇలా పిసికేస్తారండి, పిసికి కడుగుతారు. అలా కడగకూడదు. కడిగితే ఏమవుద్దంటే, మనం బియ్యం నానబెట్టినప్పుడు ఏంటంటే వంట అయిపోయిన తర్వాత మన రైస్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోద్దండి. ఈ కడిగినప్పుడు కూడా ఇలా ఇలా కలిపేసి కడిగేయాలండి. ఎక్కువగా మనం పిసుక్కూడదనమాట. ఇలా 2 సార్లు కడిగేసుకొని కొంచెం నీళ్ళు పెట్టేసుకొని నానబెట్టుకున్నట్టు పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసుకున్నానండి. దీనిలోనైతే మనం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని మనం ఎంతైతే చేస్తున్నామో దానికి తగినంత నెయ్యి, తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. వేసుకొని దీనిలోనైతే మనం బిర్యానీకి ఎలా చేసుకుంటామో అలాగే హోల్ గరం మసాలా కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. సాజీరా మాత్రం మర్చిపోవద్దు అసలు. అలానే దీనిలో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నవి ఏంటంటే, ఒక జీడిపప్పు అయితే 10 పలుకులు తీసి పెట్టుకున్నానండి. ఒక 3 ఆనియన్స్ మీడియం సైజు, ఒక 10 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నాను. ఒక బంగాళదుంప, అలానే ఒక చిన్న సైజు ఒక 2-3 టమాటా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి పక్కన. ఇది ఒకసారి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. మనం జీడిపప్పు వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం పలుకులు వేగాయి అనుకోండి, మనం ఆ బిర్యానీ తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి అన్నమాట నోటికి. అందుకని ఈ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకుంటే మంచిగా అనిపిస్తాయి మనకి. అలానే ఇప్పుడు మనం ఏదైతే చీలికలు చేసుకుని పచ్చిమిర్చి ముందు వేసుకుందామండి. తర్వాత ఉల్లిపాయలు ఏవైతే కట్ చేసుకున్నామో అవి కూడా వేసేసుకుందాము. ఈ కలిపేసి కొంచెం అవి కూడా వేసేసుకోవచ్చు. ఇంక వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగుతున్నప్పుడే ఉల్లిపాయ అదిని ఏదైనా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేగించుకోవాలండి, మరి మాడిపోకుండా. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లో తయారు చేసుకుందేనండి, అది వేసుకుందాం. ఇదైతే పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయలతో కలిపి. అలానే ఇది బఠానీ అండి, పచ్చి బఠానీ. మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా, అందుకే ఇది ప్యాకెట్ పెట్టుకుంటాం అన్నమాట ఇంట్లోని. ఇది జస్ట్ అలా తీసి వేసేసుకుంటే చాలండి, ఉడికిపోతాయి, నానబెట్టాల్సిన పని ఉండదు. అలానే ఇవి వేయించేసుకున్న తర్వాత మనం ఏదైతే బంగాళదుంపలు టమాటా ఉన్నాయి కదా, ముందైతే బంగాళదుంపలు వేసుకొని ఒకసారి వేయించుకుందాం. అవి చిన్న ముక్కలుగానే కట్ చేశానండి, అది తొందరగానే వేగిపోతాయి నాకు తెలుసు. అలానే కొంచెం వేయించాక టమాటా కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని దీంతో ఇలాగే ఒకసారి వేయించేసుకుందాము. వేయించేసుకొని మనం ఏదైతే రైస్ కడిగి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ బాస్మతి రైస్ని పక్కన పెట్టుకుందాము. దగ్గరగా పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో వేయించుకోవడానికి బాగుంటుంది. ఇలా మనం చూస్తూనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు అసలు. ఈ పన్నీర్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అదంతా వేసేసి
ఇదంతా కూడా మనం లోపల ఏవైతే మసాలాలు అవన్నీ వేసాం కదా అవన్నీ కలిసినట్టు ఇలా చుట్టూ తిప్పుతూనే చేయాలండి. ఎలా పడితే అలా రుబ్బేయకూడదు. ఇలా జాగ్రత్తగా ఇలా కలిపెట్టుకోవాలి. ఇదంతా మసాలా అంతా పట్టినట్టు అనమాట పన్నీర్కి. ఇందులో చిన్నది విషయం ఏంటంటే పన్నీర్ చాలామంది వేయించేసుకుంటారండి. ఒక్కొక్కరికి ఒకలా నచ్చుతుందిలేండి, మనం ఎవరిని అనకూడదు. ఇది మనం ఏదైతే బాస్మతి రైస్ ఉందో అది నీరంతా వడపట్టుకుంటూ ఇలా వేసేసుకుందాము. ఈ పన్నీర్ విషయం చెప్తానండి. కొంతమంది వేయించేసుకుంటారు బటర్లో కానీ నెయ్యిలో కానీ. అలా వేయించేసుకుంటే ఏంటంటే మనకి పలావ్లో కానీ బిర్యానీలో కానీ పన్నీర్తో చేసింది ఏ ఐటమ్ అయినా సరే అవి రబ్బర్ ముక్కల్లా అనిపిస్తాయి అన్నమాట. నా ఒపీనియన్ అది. అలా అంటే నాకు అంతగా అంటే తినడానికి ఏదోలాగా అనిపిస్తాయి. అలా కాకుండా ఇలా మ్యాగ్నేట్ చేసేసుకున్నాం అనుకోండి, కొంచెం మంచిగా అన్నంతో పాటు ఇలా మెత్తగా పెడుతూ తినొచ్చు అనమాట. హ్యాపీగా ఉంటుంది. అలానే ఇదంతా రైస్ అంతా కూడా మసాలాలోనైతే ఒకసారి అలా వేయించేసుకుంటున్నాము. ఇది కూడా అంతేనండి. ఇలా గరిటి అటు ఇటు ఇచ్చేసి అంటే తిరగబెట్టాలి తప్ప కలిపేయకూడదు అనమాట. ఇలా సిమ్లో పెట్టుకుంటూ మనము చాలా వరకు ఆ రైస్ క్వాంటిటీకి వాటర్ అనేది ఎంత యాడ్ చేయాలో కొంతమందికి తెలియదండి. తెలియక కొంచెం ఎక్కువ తక్కువ చేయడం వల్ల రైస్ అంటే మెత్తగా ముద్దయిపోవడం జరుగుతుంది ఎంత బాగా చేసుకున్నా. అలా కాకుండా ఈ రైస్ క్వాంటిటీకి ఎంత వాటర్ వేయాలో చూపిస్తాను చూడండి. దీనిలో లాస్ట్లో కొంచెం కారము, కొంచెం గరం మసాలా అండి, కొంచెం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, మనం నీళ్ళు పోసుకున్నాక కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని అప్పుడు మళ్ళీ చూసుకుందామండి. అలానే ఇప్పుడు మీకైతే నేను వాటర్ చూపిస్తాను చూడండి. ఇది మనం 2 గ్లాసెస్ రైస్ వేసాం కదా, అప్పుడు దీనికి 3 గ్లాసెస్ వాటరే వేయాలండి. ఇది పలావ్ కానీ బిర్యానీ అయినా రెండాట్లో అంతేనండి, ఇలాగే వేయాలి. మనం మామూలుగా రైస్ వండుకుంటే మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తాము. ఇలా బిర్యానీలు పలావ్ చేస్తే మాత్రం 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వేస్తే అన్నం చాలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుందాము. నీళ్ళు పోసిన తర్వాత ఎలా వచ్చింది, ఎలా టేస్ట్ ఎలా ఉందనేది. ఇలా మొత్తం అంతా నీట్గా మొత్తం కలిపెట్టాక ఎక్కడ సాల్ట్ అనేది మొత్తం కలిసిపోయిందో లేదో చూసుకొని అప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకుందామండి. సాల్ట్ అయితే కొంచెం తగ్గింది, అందుకు మళ్ళీ నేను సాల్ట్ కొంచెం వేస్తున్నాను. వేసుకొని మనకు తెలిసిపోద్ది కదండి ఎంత అనేది తగ్గింది, ఎంత వేస్తే సరిపోద్ది అనేది. అలా వేసేసుకొని అలానే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలయి పెట్టుకొని దీనిలోనే అయితే మనం మళ్ళీ కొంచెం గరం మసాలా ఏదైతే మనం బిర్యానీ చేస్తున్నాం కదా, బిర్యానీ మసాలా వేసుకొని దాని తర్వాత మూత పెట్టేసుకుందామండి. కొంచెం నెయ్యి కూడా వేసేసి, నెయ్యి మళ్ళీ ఇదంతా ప్రిపేర్ చేసాక వేస్తే ఏంటంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంటుంది అనమాట, బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే నేను గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా తర్వాత కొంచెం నెయ్యి కూడా పోసుకుందామండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ రైస్ అనేది విడివిడిగా వస్తాయి. అలాగే ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందాము. దీనికి ఏంటంటే 3 విజిల్స్ రావాలండి, సరిపోతుంది 3 విజిల్స్ వస్తే. ఇంకా మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చిందని అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి. ఇంకా వచ్చిన వీడియోలన్నీ కూడా మీకు మంచిగా యూస్ఫుల్ అయిన వీడియోలే మీకు పెడుతుంటాను. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నాకు ఒకసారి వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అసలు టైం అనేది కుదరట్లేదండి. ఇంకెలాగో ఈరోజు కొంచెం టైం కుదిరింది, ఇది అప్లోడ్ చేస్తున్నాను. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీరు నేను ఏ ఛానల్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే ఈ బిర్యానీ అంటే మీకు ఇలా చూసారు ఎంత పొడిగా వచ్చిందో రైసు, ఇలా పొడి పొడిలాడితే ఎంత బాగుంటుందోనండి. ఇంకైతే మాత్రం వేడి వేడి పన్నీర్ పలావ్ అయితే ఇంక వడ్డించేసుకొని హ్యాపీగా తినేటివన్నీ. దీనిలో రైతా కానీ లేదంటే ఆనియన్ అక్కర్లేదండి, ఇంకా రైతా వేసుకొని తినేస్తే సరిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉందండి. టేస్ట్ చూసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో, స్మెల్ అయితే ఇంకా ఆ స్మెల్ చూసి తినేయాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ అనమాట.
ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేకపోయినా సరే చక్కగా పన్నీర్ ఉంటే చాలండి, శుభ్రంగా హ్యాపీగా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనమాట. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇగోండి పన్నీర్ చూడండి ఎంత బాగా రైస్తో పాటు అలాగా చిదుపుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.